ఆపి. ఒక్క రాత్రి నేనన్న ఒక్క మాటకి ఇంత దారుణమైన శిక్ష విధిస్తావనుకోలేదు. వస్తున్నా, వంట త్వరగా చేయి. వంట చేసి ముగ్గురికి పెడదామని ఉండదు. వేషాలు నువ్వును. ఉత్తరమా? ఎవరు రాశారండి? ఇంతకు ముందు పై పోర్షన్లో ఉండేళ్ళారు చూడు, వెంకమ్మ గారు. ఆవిడ. వాళ్ళ ఆయన ఇల్లు ఖాళీ చేశాక కూడా అర్ధరాత్రి నిద్రలోంచి లేచి చెవులు మూసుకుని, వద్దు ఈ శిక్ష భరించలేను అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నట్ట. మనిషి క్షీణించిపోయి టీబీ పేషెంట్లు అయిపోయాడని నిన్ను తిరుతూ రాసింది. గొప్ప సంగీత కళాకారులు కావాలంటే ఇలాంటి ఒడిదుడుకులు అవంతరాలు మామూలేనండి. ఘంటసాల గారిని నీ గొంతు పనికిరాదు పొమ్మన్నారట మొదట్లో. బాలసుబ్రహ్మణ్యాన్ని కొత్తల్లో ఎవరూ ప్రోత్సహించలేదట. ఇప్పుడు అతని పాట వింటూ ఉంటే చెవులో అమృతపు చుక్కలు పడుతున్నట్టుండదు. అంచేత నేను ఇలాంటివేం పెద్దగా పట్టించుకోనండి.